फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। गोल्डन हाइट्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद। अस्सलाम वालेकुम नाज़रीन, आइए चलते हैं आज के अहम खबरों पर। सबसे पहली अहम खबर आज हम आपको बताने जा रहे हैं जो कि तेलंगाना के सीएम केसीआर को लेकर है। 1 महीने के बाद जो है सीएम केसीआर बाहर निकलते हैं और अपना मैनिफेस्टो जारी करते हैं। इनका मैनिफेस्टो सुनने के बाद हर किसी को खुशी हो जाएगी क्योंकि इतना प्यारा अच्छा मैनिफेस्टो केसीआर ने दिया है। सबसे पहले हम बताते हैं कि इनके मैनिफेस्टो में क्या है। रैतु बंधु स्कीम, यानी जो किसान जो खेती बाड़ी करते हैं उनको पर एकड़ 16,000 रुपए दिए जाएंगे। अब इनकी खेती बाड़ी में फायदा हो या नुकसान हो, उसके लिए हर साल 16,000 रुपए दिए जाएंगे। वहीं पर जो है जो आसरा पेंशन मिलती थी उसको भी बढ़ा दिया गया है। 5 से 6,000 रुपए आसरा पेंशन में मिलेंगे। और वहीं पर जो है केसीआर आरोग्यश्री, यानी केसीआर की जानिब से जो है 15 लाख रुपए तक का ट्रीटमेंट फ्री हो जाएगा। जिस किसी को भी ऐसा मर्ज हो तो केसीआर की जानिब से मिल जाएगा। अब ये आरोग्यश्री का जो लेटर है, जो भी पैसे है, वो जो है उसके लिए फिरते फिरते इंसानों के चप्पला घसे जाते हैं। कई बार हमने देखा है। अब छोटा अमाउंट था पहले तो, अब तो बड़ा अमाउंट हो गया। वो हासिल करने के लिए पता नहीं कितने पापड़ बेलने पड़ेंगे। और इसके अलावा बहुत बड़ी खुशखबरी ये है कि हर इंसान के लिए, लो क्लास के लिए, मिडिल क्लास जो फैमिली है उनके लिए जो है अब गैस सिलेंडर पर 400 रुपए सब्सिडी दी जाएगी। यानी 400 रुपए आप वापिस आपके अकाउंट में आ जाएंगे। 1100 रुपए देकर गैस लेना पड़ेगा, फिर 400 रुपए आपके अकाउंट में वापिस आ जाएंगे। फिलहाल कभी आएंगे कभी नहीं आएंगे ऐसा तो नहीं होगा, उम्मीद रखते हैं कि हमेशा वापस आ जाएंगे। और वहीं पर जो है माइनॉरिटीज जूनियर कॉलेज जो थे उसको अपग्रेड किया जाएगा, यानी डिग्री कॉलेज में उसको तब्दील किया जाएगा। तो बहरहाल कई ऐसे अच्छे चीजें जो है अपनी मैनिफेस्टो में केसीआर ने बताए हैं। तो आइए केसीआर इसके अलावा और कौन से अच्छे स्कीमात है वो हम आपको दिखाते हैं, सुनाते हैं केसीआर की जुबान। అట్లానే ఆసరా పెన్షన్ కూడా 10లు 100లలో ఉన్నటువంటి స్కీమ్ మొత్తం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీనికి ఛాంపియనే బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు క్రెడిట్ మాకు ఇవ్వాలి డెఫినెట్గా. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. 10లలో అండ్ 100లలో ఉన్నటువంటి స్కీమ్ను థౌజండ్స్లోకి తీసుకెళ్లిన మొట్టమొదటి ఏకైక ప్రభుత్వం ఇండియాలో టీఆర్ఎస్ ప్రభుత్వమే. 1000 రూపీస్తో స్టార్ట్ చేసినాం. ఆర్థిక సంవత్సరం పెరిగిన తర్వాత సెకండ్ టర్మ్లో 2016 రూపీస్ చేసుకున్నాం. అంటే క్రమంగా ఆర్థిక పరిస్థితి ఎట్లా పెరుగుతూ పోతే అట్లా పెంచుకుంటూ పోయినాం. ఇప్పుడు కూడా డెఫినెట్గా ఇది పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరికీ పెరుగుతాయి, జీతాలు పెరుగుతాయి, పెన్షన్దారులకు పెరుగుతాయి, మరొకరికి పెరుగుతాయి. వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి. పాపం వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు విధి వంచితులు కాబట్టి, డెస్టిట్యూట్స్ కాబట్టి వాళ్ళ ఎడల లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పెన్షన్ను 5,000 రూపాయలు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అయితే మేము సడన్గా నెక్స్ట్ డేనే 5,000 రూపాయలు ఇవ్వమండి. అట్లా మోసం కూడా చేసిన మాకు అలవాట్లేదు. ఇమీడియట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో దీన్ని స్కీమ్ అని నేను చెప్పినాను. మేము మొదలుపెట్టింది మొట్టమొదటి 1000 రూపీస్తో స్టార్ట్ చేసాం. 2016 తెచ్చాం. ఇట్స్ ఏ స్కీమ్. ఈ స్కీమ్ కూడా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ మార్చ్ తర్వాత 3,000 రూపాయలు చేస్తాం. 2016 ఉన్నదాన్ని 3,000 రూపాయలు చేస్తాం. ప్రతి సంవత్సరం ఒక 500 రూపాయలు పెంచుకుంటూ 5వ సంవత్సరం నిండే నాటికి 5,000 రూపాయలకు తీసుకెళ్తాం. ఇది స్కీమ్ యొక్క డీటెయిల్. ప్రభుత్వం మీద ఒకటేసారి భారం పడదు, ఆర్థిక భారం. వాళ్ళు కూడా పెరిగిన కొద్దిగా సంవత్సరానికి ఇంత పెరుగుతుంది కాబట్టి అది క్రమేణా 5వ సంవత్సరం నిండే నాటికి 5,000. దివ్యాంగులకు ఈ మధ్యనే 4,016 రూపాయలకు మనం పెంచుకున్నాం. తెలంగాణ అంతకుముందు 3,000 ఉండేది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దాన్ని 4,000 రూపాయలు చేసుకున్నాం. దాన్ని 6,000 రూపాయలకు తీసుకెళ్తాం. వికలాంగుల పెన్షన్ కూడా 4,000 నుంచి మన దగ్గర 5,35,000 కుటుంబాలని మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ 5,35,000 కుటుంబాలకు ఎంతమంది అయితే దివ్యాంగులు ఉన్నారో వాళ్లకు 6,000 రూపాయలకు తీసుకెళ్తాం. ఇమీడియట్గా సంవత్సరం మార్చి తర్వాత దాన్ని 5,000 రూపాయలకు చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఒక 300 రూపాయలు పెంచుకుంటూ దాన్ని కూడా క్రమంగా 6,000 రూపీస్ తీసుకెళ్తాం. ఇది కూడా ఒక స్కీమ్. ఆ స్కీమ్లో భాగంగా అక్కడ తీసుకెళ్తాం. అది నేను దివ్యాంగ సోదరులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. అర్హులైనటువంటి మహిళలకు నెలకు ఒక 3,000 రూపాయల భృతి, గౌరవ భృతి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా మహిళలు ఎవరైతే ఉంటారో అర్హులైనటువంటి వాళ్ళు, బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించి అంటే ఐటీ, జీఎస్టీ కట్టే వాళ్ళు, ఇంకా రకరకాల గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ మినహాయిస్తే దానికి మార్గదర్శకాలన్నీ ఉన్నాయి. దాని ప్రకారంగా అర్హులైనటువంటి
పేద మహిళలకు నెలకు 3,000 రూపాయల గౌరవ భృతి కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ విధంగా తీసుకొని పోతాం. దాని పేరు ఆ స్కీమ్ పేరు సౌభాగ్యలక్ష్మి అని పెడతా ఉన్నాం. ఆ సౌభాగ్యలక్ష్మి పథకం కింద ఇది కూడా చేసుకుంటాం. దీని తదనంతరం కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు అడ్డగోలుగా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గినా, గ్యాస్ ధరలు తగ్గినా ప్రజల మాట పెడిచెవిన పెడుతూ అడ్డగోలుగా ప్రజల మీద భారాన్ని మోపుతూ ఉన్నాయి. దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. వాటికి ఆ బాధ తప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది తెలంగాణలో కూడా మళ్ళీ పొయ్యిల కట్టెల పొయ్యిలు పెట్టుకునేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. గ్యాస్ స్టవ్లు మానేసి మళ్ళీ పొయ్యిల కట్టెలు తెచ్చుకొని గొట్టాలు బట్టి ఊదే పరిస్థితికి మళ్ళీ వస్తూ ఉన్నారు. ఈ బాధ పోవచ్చినటువంటి అవసరం ఉంది. దీని కింద కూడా అర్హులుగా ఉండేటువంటి లబ్ధిదారులకు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా దీనిలో జర్నలిస్ట్ సోదరులు కూడా వాళ్ళ ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రజారంగంలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు అందరు అక్రెడిటేటెడ్ జర్నలిస్టులందరికీ 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగిందని నేను మనవి చేస్తా ఉన్నా. फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं. सबसे कम दाम में वेट लॉस का तरीका हमारे यहाँ मौजूद है, वो भी नो साइड इफेक्ट, नो डाइट, नो एक्सरसाइज के साथ. आज ही कांटेक्ट करें फातिमा शिराजी होममेड प्रोडक्ट से और अपने आप को खूबसूरत बनाएं. फातिमा शिराजी होममेड प्रोडक्ट, गोल्डन हेड्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद 8142877400.